అయిపోయింది. ఈ కింద వస్తుంటే ఈ వాటర్ కలర్ చూసారా, లైక్ మొత్తం బ్లూ ఉంది. అది కెమికలా మరేంటి ప్యూరా ఏంటో తెలియదు నాకు. మీకు తెలుసుంటే ఒకవేళ సైంటిఫిక్ రీజన్ కమెంట్ అయితే చేయండి. సో ముందరికి వెళ్తున్నాం, క్యాంప్ వేసి మీకు మళ్ళీ బ్లాగ్ రెజ్యూమ్ చేస్తాను. షాప్ లోపల ఎట్లా ఉంది మొత్తం. మనం ఇక్కడ లైక్ ఆయిల్, ఈ మసాలాలు అవన్నీ ఉన్నాయి, ఈ బిల్ వేస్తున్నాడు ఆయన. ఎగ్స్ కూడా తీసుకున్నాయి, అండ్ ఆనియన్స్ తీసుకున్నాము. అయితే సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రాహుల్ అయితే ఇట్లా బయటకు వచ్చాము. వాళ్ళు టెంట్లు అన్నీ వేసేసారు అక్కడ. సో మేము ఇక్కడికి లైక్ ఫుడ్ కోసం అని రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్తే రెస్టారెంట్ కాదులే, నార్మల్ డాబా టైప్ ఉంది అది. అక్కడికి వెళ్తే నార్మల్ ప్లేట్ బిర్యానీ 100 అన్నాడు, కాకపోతే క్వాంటిటీ చాలా తక్కువ ఉంది అది. సో మేము అనుకున్నామంటే లైక్ గ్యాస్ స్టవ్ అన్నీ సెట్ చేశాడు అనమాట నిఖిల్ అక్కడ. సో ఇక్కడ సామాన్లు తీసుకెళ్ళి అక్కడ కుకింగ్ చేసుకుందామని ప్లాన్ అయితే వేసాం. ఇప్పుడు సామాన్లు అవన్నీ తీసుకోవడానికి వచ్చాం. లైక్ ఎగ్ కర్రీ అని ప్లాన్ చేసుకున్నాము. లైక్ చికెన్ దొరకలేదు ఇప్పుడు టైం. ఇక్కడ నార్మల్ ఇప్పుడు టైం పెద్దగా అవ్వలేదు, 8 అవుతుంది, కానీ అన్నీ క్లోజ్ చేసేస్తారు అనమాట శ్రీనగర్లో. ఎక్కువ చెప్పు చాలా ఎక్కువ కదా, ప్లస్ ఇది హిల్లీ ఏరియా కాబట్టి ఎక్కువ ఏం దొరకవు, రిసోర్సెస్ చాలా తక్కువ ఉంటాయి. లైక్ టెంట్లో వేసేసాము. బైక్స్ కూడా ఈ టెంట్లో పక్కన మొత్తం పార్క్ చేసి పెట్టేసారు. అది కూడా ఉన్నాయి ఒక 2-3. సో మధ్యలో క్యాంప్ ఫైర్ వేసారు. ఇగో ఉండడానికి సామాన్లు కూడా రెడీ అయిపోయినాయి. లైక్ ఇగో బాటిల్స్, ఎగ్స్, దానిలో రైస్ ఉంది. ఇగో ఈ 2 వాడు ఇచ్చిండు. ఇది స్టవ్. ఓ ఇప్పుడు వచ్చినాం టెంట్ దగ్గరికి. ఈ బండ్లన్నీ టెంట్ల పక్కన పెడదామంటే వీడు ఇగో ఈ బండి తీసుకెళ్ళి మొత్తం టెంట్ మీద పడేసిండు. అగో దేకిండి కింద అవుతాడు, కాళ్ళు పచ్చిగాయని. అగో జయదీప్ ఏమని చెప్తేది, జయదీప్ ఏమని చెప్తా. అరే పాల్తులారా, అరే ఓ అరే జర ఒక మనిషి చేసేటప్పుడు సపోర్ట్ చేయండి బే. ఎందుకు ఫోన్ చేస్తుండ్రా ఊకే? క్లిప్ కాదు, వెయిట్ మొదలైపోయిండు ముసలోడు. ఇగో ఇప్పుడు అది ఎగ్గులో అనుకున్నాం, అదేదో ఇగో జైల్లో పెట్టే సంగటి ముద్ద ఇది పడట్లేదురా. ఇగో 2 గుడ్లు, ఈ మిగిలిన గుడ్లు నెక్స్ట్ రౌండ్ కి. ఇగో అది ఇగో బిర్యానీ పెట్టరా అంటే ఐస్ క్రీమ్ పెడుతున్నాడు. అగో ఇది ఐస్ క్రీమ్. గుడ్ మార్నింగ్ గైస్. ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడ్రా? జస్ట్ ఇప్పుడే లేసాం. టైం అరౌండ్ 9:30 అవుతుంది. సో మీకు పొద్దున్న చూపిస్తాను కదా. ఇగో మొత్తం బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి, వాటర్ మొత్తం బ్లూ కలర్లో ఉన్నాయి. సో టెంట్లు ఇటైతే వేసుకున్నాం. మన వాళ్ళు బండ్లని స్టార్ట్ చేస్తున్నారు. సో చాలా చల్లగా ఉంది కదా, ఇప్పుడు ఇంజిన్ హీట్ అవ్వకపోతే మళ్ళీ తర్వాత స్టార్ట్ చేస్తే ట్రబుల్ రావచ్చు. పక్కన ఎండ కొడుతున్నాయి, మా వాడు వేపపుల్ల తెచ్చాడు. సో దీంతోనే బ్రష్ చేస్తున్నాం. ఇక్కడ నైట్ వచ్చినప్పుడు అవి మాకు ఈ చుట్టుపక్కల ఏం కనిపించలే, బాలలు కూడా చాలా ఉంటాయని చెప్పారనమాట. లైక్ విలేజర్స్ వీళ్ళందరూ ముందర కొన్ని లైక్ వ్యవసాయం చేసే ల్యాండ్లు ఉన్నాయి. వాళ్ళు అక్కడికి వస్తుందని వాళ్ళు నైట్ మొత్తం టార్చర్ వేసుకుని తరం ఉంటుంది. ఇగో ఇది మొత్తం ఊరు, అక్కడ కనిపిస్తుంది కదా మీకు, మొత్తం ఊరు బార్డర్ అనమాట ఇది. వీళ్ళు కూడా నైట్ మేము వేసుకుని కనిపిస్తుంది. ఇగో బైక్స్, ఇంట్లో దాని పక్కన అది ముందర మౌంటైన్స్ చూసుకొని షారుఖ్ ఖాన్, దేశీ షారుఖ్ ఖాన్. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, లైక్ ఆ కొండ ఈ కొండల మీద ఉన్నాయని. నైట్ ఒక టూరిస్ట్ లాగా ఒక అతను వచ్చాడు అనమాట. సో అతను చెప్పాడు ఇప్పుడు ఆ కొండల అవతల లైక్ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళవి 2-3 టెంట్లు ఉన్నాయంట. ఇప్పుడు ఆ కొండ ఎగ్జాక్ట్ ఆ కొండ దాటితే పాకిస్తాన్. ఇప్పుడు మనకు కనిపించేది మాత్రమే ఇండియా, అది దాటేస్తే పాకిస్తాన్ అనమాట. ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇగో వీడికి ఆ వాటర్ తోనే ఫేస్ వాష్ చేస్తున్నాడు. వాడేమో అగో అక్కడ మొత్తం నోట్లో కుక్లింగ్ చదువుతున్నాడు. ఇగో ఇక్కడ ఉన్నాం కదా, మాకు ఇక్కడైతే కనిపించింది. ఇగో చూడండి, ఏంటది? ఏంటిది? గాడిది దవడ అంట. మీరే అనుకుంటున్నారు దాన్ని? మహంతి బాలు. లైక్ ఇప్పుడు అందరు అయిపోయారు, గ్రూప్ ఫోటోకి రెడీ అవుతున్నారు. టెంట్లో ఇంతకుముందు రౌండ్గా అవన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ తీసేసి ఇట్లా వైడ్గా పెట్టామన్నమాట, లైక్ హాఫ్ సర్కిల్లో. నెక్స్ట్ బైక్స్ కూడా ఇగో అక్కడ టెంట్ పక్కనే మధ్యలో కొన్ని బైక్స్, ఇటు కొన్ని బైక్స్ పెట్టాం. ఆ టెంట్ కొంచెం బాగాలేదు, దానిపైన తీసేసాం కాబట్టి సో ఆ టెంట్ పక్కకు పెట్టేసాం. లైక్ 5 టెంట్స్ ఇక్కడ పెట్టేసాం, టోటల్ 6 టెంట్స్. వచ్చినాం ఇటైతే ఊరు కాబట్టి ఏం లేదు, పని చేస్తలేదు అనిపించారు. అక్కడి నుంచి వచ్చామన్నమాట, అక్కడి నుంచి వస్తున్నారు మన వాళ్ళు. దీంట్లో ఎక్కడ మన బండి, దీంట్లో ఫ్యూయల్ 4 పాయింట్స్ ఉంది, సరిపోద్ది మనకి వెళ్ళడానికి. మనకి దానిలో ఫ్యూయల్ బాగానే ఉంది, దానిలో కొట్టిట్లే. నెక్స్ట్ ఇగో దీనిలో కూడా ఉంది, దీనిలో కొట్టిట్లేదు. దీనిలో ఉంది,
దానిలో ఒక 200 కొట్టించాము. దీనిలో అసలు మొత్తం అయిపోయింది. సో దీనిలో ఒక 3 లీటర్స్ కొట్టించాము. దీనిలో 150 కొట్టించాడు. దీంట్లో ఏం లేదు, ఏం కొట్టిలేదు. సో అది కూడా కొత్త బండి కాబట్టి దానిలో అవసరం లేదు. అండ్ ఇంకా ఈ బండిలో వచ్చేసి ఒక 150 కొట్టించాము అంతే. ఇగో ఇట్లున్నాయి ఫ్యూల్ స్టేషన్స్ ఇక్కడ మొత్తం. ఏదో నార్మల్ ఊర్లో చెప్పాను కదా, వీళ్ళు ఇల్లులకి ప్లాస్టింగ్ కూడా చేసుకోరండి. ఏం చేస్తారు, గోడలు అట్లానే చేస్తారు. పెయింట్లో గీంట్లో మీరు లోపల మంచిగా చేసుకుంటారు కానీ బయట మెయింటెనెన్స్ ఉండదు వీళ్ళకి. ఎందుకంటే మంచి పడి తేమ వచ్చేస్తుంది కాబట్టి ఏం చేపియరు. ఇలా ఉంది ఫ్యూల్ స్టేషన్స్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా. మేము ఇప్పుడు క్యాంపులు వేసింది అక్కడ అనమాట. లైక్ ఆ ట్రాక్టర్ వెళ్తుంది కదా, అక్కడ వేసాం. ఇదే విలేజ్ పక్కన. ఇగో ఇప్పుడు ఇక్కడైతే ఆగినాం ముందరకు వచ్చి. లైక్ అక్కడ వ్యూ సరిగ్గా లేదు కదా, మన వాళ్ళందరూ ఫోటో దిగడానికి కానీ ఇక్కడ ఆగారు. మొత్తం ఇగో ఆ కింద దిగుతున్నారు మన వాళ్ళు ఫోటోలు. ఇగో బండాన్ని ఇక్కడ లైన్గా పెట్టేస్తున్నాం రోడ్డు మీద. ఇది ముందరకు ఉంది, మీకు చూపిస్తుంది ఇదండి. ఇగో బ్లూ కలర్ ఇది ఇగో ఇప్పుడు ఈ పైన ఫెన్స్ కనిపిస్తుంది మీకు అక్కడ ఫెన్స్. ఇప్పుడు ఆ ఫెన్స్ దాటిన తర్వాత మొత్తం పాకిస్తాన్ అనమాట. ఈ ఫెన్స్ లోపల మొత్తం ఇండియా. అదే ఆ ముందరకి నేను మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఒక్క నిమిషం. ఇగో ఈ చెట్ల కలర్ కూడా చూసారు కదా మొత్తం అట్లా ఉంది. జది మీకు ఎలా అనిపిస్తుంది లొకేషన్? గ్రాఫిక్స్ CG ఇప్పుడే నేను చేశాను. లేట్ అంతా చూసావు కదా, CG గ్రాఫిక్స్. ఇది ఇస్ మై స్పెషాలిటీ. లేక్ గ్రాఫిక్స్ అయితే మీ స్పెషాలిటీ ఉంది దాంట్లో. ఇంకో వెళ్ళేటప్పుడు రోడ్డు మీద ఆగినాం. లైక్ బ్రేక్ ప్యాడ్స్ అవన్నీ ఇది అయిపోయినాయి. అది హీట్ అయ్యి చాలా స్మెల్ వస్తుంది. లైక్ ఈ రబ్బర్ ప్లాస్టిక్ టైర్ కాలబెడితే స్మెల్ వస్తుంది. సో ఇక్కడ వీళ్ళని అడిగితే వాటర్ ఇక్కడ పట్టుకోమన్నారు. నార్మల్గా డ్రింకింగ్ వాటర్ కాదనుకుంటా పట్టుకోమన్నారు. ఇక్కడ ఇంకా వాటర్ పట్టుకొని ఆ బ్రేక్ మ్యాన్ మీద చల్లబెట్టారు. అది బ్రేక్ కొడుతుంటే లైక్ టైర్ జంప్ అవుతున్నట్టు కొంచెం స్పిడ్ అవుతుంది అనమాట బ్రేక్. వీళ్ళు ఇల్లు చూడండి ఎట్లున్నాయి మొత్తం మీద. మొత్తం వుడ్, ఈ బయట ప్లాస్టిక్ ఇష్టం ఏమి ఉండదు. నార్మల్ వుడ్తో ఎక్కువ చేసుకుంటారు అనమాట వీళ్ళు. పైన రేకులు అవి ఉన్నాయి ఎందుకంటే స్నో పడుతుంది కాబట్టి వీళ్ళు అవన్నీ అట్లనే ఉంటాయి. మన ఫ్లాట్గా ఉండవు అనమాట. లైక్ కోన్ షేప్లో ఉంటాయి అన్నీ. వాళ్ళు అవన్నీ మంచు పడినప్పుడు కిందకి జారాలి కాబట్టి పైన వుడ్ కానీ స్టీల్ కానీ ప్రిఫర్ చేస్తారు. మొత్తం హీట్ పొగ, బ్రేక్ ప్యాడ్. వీళ్ళు చూడండి ఇక్కడ మొక్కజొన్న పంట వేసుకుని కొంచెం వాళ్ళ వరకు ఆ ఇంటి ముందర వరకు ఒలిసి ఏదో చేస్తున్నారు. ఆల్రెడీ కార్న్ వచ్చేసింది అనుకుంటా క్రాప్ వేస్తున్నారు. తెచ్చి వాట్ బ్రో వాట్స్ గోయింగ్ ఆన్? కొడుకులా ఉన్నాడే వీడు. ఇప్పుడు మొత్తం అన్నిటికన్నా ఇప్పుడు మనం ట్రావెల్ చేసిన మొత్తం రూట్లో హైయెస్ట్ పాయింట్ దగ్గర ఉన్నామంటే ఇక్కడ హైట్ ఎంతుందో చూపిస్తుంది. కనిపిస్తుందా మీకు? 11,672 feet ఎగ్జాక్ట్ ఈ బోర్డు వరకు ఇవన్నీ జామర్లే ఏమో పెట్టినట్టున్నారు ఇక్కడ. ఓకే ఓకే విండ్ మిషన్ అది వెదర్ అనుకుంటుంది. రే అది ఇట్లాంటి స్వచ్ఛ భారత్ తెలియని వాళ్ళు కూడా వస్తూ ఉంటారు మీతో. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పండి. మంచి పాట. ఇప్పుడే ఒక సీన్ అయింది. మేము అటు నుంచి నార్మల్ ఆ రోడ్ నుంచి ఫాస్ట్గా వచ్చేస్తున్నాం. ఫాస్ట్ వస్తుంటే ఈ బండి ఇది ఆగలేదు. ఇది టైర్ ఎట్లా స్కిడ్ అయిందో ఈ ముందది అట్లా ఆగిపోయింది ఇక్కడ మొత్తం. ఈ దిస్ మ్యాన్ సేవ్డ్ us. దిస్ మ్యాన్ బ్రో షో యువర్ ఫేస్. వాళ్ళు సేవ్ చేయకపోతే ఇగో డైరెక్ట్ ఫుల్ ఆఫ్ రోడ్ మొత్తం. ఆల్టిట్యూడ్ చూసారుగా ఇందాకడే ఎంత ఉందో, 11,000. ఇగో ఇప్పుడు అది రాయేస్తున్నాడు చూడండి, అది ఎంత దూరం వెళ్తుందో. ఇట్లా ఇప్పుడు మనకి ఇక్కడ ఈ మెన్యూ బోర్డు రాసి ఉంది. మనోడు చదువుతాడు చూడండి. ఇప్పుడే మన చాయ్ అయితే వచ్చింది. చాయ్ టేస్ట్ పర్లేదు బాగా ఉంది. లైక్ హాట్ వాటర్. బిస్కెట్ ఎట్లా ఉందో చూద్దాం. వాటర్లో
చాయ్ పొడి వేసుకుని ఏ వాళ్ళు ఇవ్వండి ట్రైన్ వెళ్ళిపోతుంది పర్లే ఈ టైంలో అదే ఎక్కువ అవి చాయ్ అయితే యా మోడల్ ఇక్కడైతే మాకు కొత్త ఫ్రెండ్స్ దొరికారు ఇప్పుడే మన కొత్త ఫ్రెండ్స్ చూపించాగిన్నారా బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నా కవర్లు తినేస్తున్నాయి ఆకలికేమో మరి చింటే తినో ఏ కవర్ తినకు తీసి ఇదో అమ్మా బాల్చింది ఇంకా కింద ఏరుకొని తింటూ ఏలు కొరికింది రా ఇది బాగా ఏలు కొరికేసింది కాకపోతే గట్టికి కొరకలేదు చిన్న కొరికింది సరిపోయింది లేకపోతే బాలే మనం అమ్మా అయిపోయింది మధ్యలో అయితే ఆగినాం పైనుంచి కొండ మొత్తం దిగేసినాం ఇక్కడ గ్యాదర్ అయినాం కొంతమంది ముందరున్నారు ముందరికి వెళ్తే ఇంకో 40 కిలోమీటర్స్ ఉంది శ్రీనగర్ అండ్ మా కాలేజ్ అంతా కలిసి 50-55 వస్తుంది మాకు నైట్ అయితే యాక్సిడెంట్ అయింది కదా మాకు స్టార్టింగ్ రోజు అది ఇక్కడ అయ్యింది ఇగో ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం అక్కడ పిల్ల రాయి కనిపిస్తుంది కదా ఆ రాయి దగ్గర పడిపోయాడు వాడు ఇక్కడ నుంచి లైక్ అటు నుంచి ఫాస్ట్గా వచ్చి అక్కడ పడిపోయాడు ఇగో 100 స్పీడ్లో కొట్టుకొచ్చినాం ముందరికి ఫాస్ట్గా టైం అయిపోతుందని వీడు ఇక వచ్చిన టైం మొత్తం వేస్ట్ చేస్తున్నాడు ఇక మధ్యలో అడ్డగా పెట్టి మట్టేస్తున్నారు ఇక్కడ మొత్తం రోడ్డు బ్లాక్ అవతల బ్లాక్ యువతల బ్లాక్ ఇగో ఎంతలో మొత్తం బ్లాక్ ఇట్లుంటది ఇవన్నీ చెప్పాము అనుకో అవన్నీ నమ్మడాడు ఎక్స్ట్రా ప్రైజ్ ఇప్పుడైతే వచ్చేసినాము ఇగో బైకులు కూడా సబ్మిట్ చేసినాము లేట్ అయింది కొంచెం తీసుకున్నారు బైక్ ఇగో బైక్ ఆయన టెస్ట్ డ్రైవ్ చేసుకుని వచ్చిండు ఇప్పుడే ఇగో ఈ రెండు ఇంకోటి మన ఇది అక్కడ పెట్టేసాను ఎక్స్పల్స్ మస్తు తలకాయ నొప్పి దీనివల్లనే ఒక నైట్ మొత్తం వేస్ట్ అయిపోయింది బండి వల్ల ఎక్స్పల్స్ ఈ రెండు రాయల్ ఎన్ఫీల్డ్ ఉన్నాయి కొత్తవి ఇంకో పాత రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చేసి వాళ్ళు టెంట్లు ఇవ్వడానికనే తీసుకెళ్లారు సో వాళ్ళు వస్తే ఈ బండ్లని సబ్మిట్ చేసేసి కాలేజ్కి వెళ్ళిపోవచ్చు